రాత్రి 12 గంటల తర్వాత కూడా పూజలు అందుకునే ఏకైక దేవత ఎవరో మీకు తెలుసా? మీరు ఊహించగలరా? శత్రువుల నాలుకను కూడా చీల్చి చెండాడే దేవత. వారి గొంతులో మాటను గొంతులోనే బంధించే తల్లి ఎవరో తెలుసా? ఆమెను లలితాదేవి కూడా ఎంతో ప్రేమతో దండిని అని పిలుస్తుంది. ఆమెనే మన వరాహ దేవత, వారాహి మాత. అందరూ వారాహిదేవి విష్ణువు వరాహ అవతారం నుంచి వచ్చింది అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇది పైకి కనిపించే నిజం మాత్రమే. ఇది ఎవ్వరికి తెలియని ఒక రహస్యం ఉంది. అసలు రహస్యం ఏమిటంటే ఇప్పుడు చూద్దాం. పంచమి తిథి రహస్యం. అసలు ఈ రహస్యం ఎవరికైనా తెలుసా? పంచమి తిథి దేవి మహత్యంలో సప్త మాతృకలలో వారాహిని చూపిస్తారు. చాలామంది ఇది చదివే ఉంటారు. కానీ లలితా రహస్యనామ సహస్రంలో ఆమె పేరు పంచమి. ఎందుకంటే ఆమె ఆవిర్భవించింది పంచమి తిథి నాడు కాబట్టి. పంచమి తిథి నాడు కాదు. ఆమె పంచతంత్రాలకు అతీతురాలు. అంటే శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే 5ంటిని ఆమె శాసిస్తుంది. అందుకే ఆమెను పంచమి అంటారు. ఆమె మంత్రంలోని అక్షరాలు కూడా 5. ఇవి కాకుండా 5 రహస్యాలు ఉన్నాయి. శివుడి భార్య కాదు, శివుడి సంహార శక్తి. వరాహ పురాణం ప్రకారం అంధకాసురుని సంహరించటానికి శివుడు తన అహంకారాన్ని విడిచినప్పుడు ఆ అహంకారంలో నుంచి పుట్టిన భయంకరమైన శక్తే వారాహి. అందుకే ఆమె ముఖం వరాహంలా ఉంటుంది. వరాహం భూమిని తవ్వినట్టు ఆ తల్లి మనలో దాగి ఉన్న అహంకారం, శత్రుభావం అనే మురికిని తవ్వి బయటికి లాగుతుంది. వారాహిని రాత్రి దేవత అంటారు. ఇది చాలామందికి తెలియని అతి పెద్ద రహస్యం. చాలామంది పుస్తకాలలో, టీవీలలో చాలా చదువుతూనే ఉంటారు. కానీ అమ్మవారిని చాలా రకాలుగా పిలుస్తారు, చాలా రకాలుగా కొలుస్తారు. ఒక్కసారి చూడండి, వినండి. ఈ అమ్మవారి పేర్లు జపించిన, నామాన్ని ఉచ్చరించిన మనకున్న శత్రుభయం కానీ, ఒంట్లో ఆరోగ్యం బాగలేకపోయినా కానీ ఆ అమ్మవారి చిటికలోనే తీసివేస్తుంది. 1. దండనాద. లలితాదేవి సింహాసనానికి కుడివైపున ఎప్పుడు వారాహి రథం ఉంటుంది. మీరు గమనించారో లేదో ఒక్కసారి గమనించండి. ఆమె చేతిలో దండం ఉంటుంది. లలితాదేవి కేవలం ఆజ్ఞ ఇస్తుంది. శిక్షను అమలు చేసేది మాత్రం వారాహి మాత. అందుకే ఆమెకు దండనాదేశ్వరి అనే పేరు. ఏ కేసైనా సరే, ఏ శత్రువైనా పోటీ ఉంటే మీ జీవితంలో నిన్ను ఇబ్బంది పెడుతున్నా లలిత దగ్గరికి వెళ్ళండి. శత్రువైనా, కేసైనా, ఇంకేదైనా సమస్య అయినా సరే లలితాదేవి దగ్గరికి వెళ్ళడం కంటే దండనాథ దగ్గరికి వెళ్తే న్యాయం త్వరగా జరుగుతుందని తంత్రశాస్త్రం చెబుతుంది. ఇది అక్షరాల సత్యం అన్నమాట. ఎందుకు రాత్రి పూజ అని అడుగుతారేమో. ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత భూమిపై రాక్షస శక్తులు బలంగా ఉంటాయి. పురాణం ప్రకారం వాటిని అదుపు చెయ్యటానికి లలితాదేవి రాత్రి కాపలాగా వారాహిని పెట్టింది. అందుకే తంజావూరు బృహదీశ్వరాలయంలో, కాశీలోని వారాహి ఆలయాల్లో రాత్రి 8 గంటల తర్వాతే అసలు పూజ మొదలవుతుంది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. వారాహి ఒక్కరే కాదు, ఆమెకు 3
అంతరంగిక రూపాలు ఉన్నాయి. ఇది ఎక్కడా చెప్పరు. 1. స్వప్నవారాహి. ఈ పేరు విన్నారా ఎప్పుడైనా? నీకు రాత్రి కలలో పంది రూపం, నల్లని ఆకారం కనిపిస్తే భయపడకు. అది స్వప్నవారాహి. నీకు రాబోయే ప్రమాదాన్ని ఆమె ముందే కలలో చెప్పడానికి వస్తుంది. చాలామంది భయపడి లెగుస్తారు, భయపడుతూ ఉంటారు. కానీ అమ్మవారే స్వయంగా నీకు ఏదో చెప్పాలని వస్తున్నారని అర్థము. 2. స్తంభన వారాహి. ఇదే అసలైన ఉగ్రరూపం. ఎదుటి వ్యక్తి నోటిని, ఆలోచనను, పనిని స్తంభింపజేస్తుంది. అందుకే తాంత్రికులు శత్రు స్తంభన కోసం ఈ రూపాన్ని కొలుస్తారు. ఆమె మంత్రం తెలుసా మీకు? ఓం ఐం గ్లౌం ఐం నమః అని ఈ మంత్రాన్ని 108 సార్లు చదవండి. మీరు అసలు ఊహించింది జరిగిద్దన్నమాట, ఆశ్చర్యంగా. 3. ధూమ్రవారాహి. ఈ రూపం గురించి వారాహి నిగ్రహాష్టకంలో ఉంది. ఈమె శరీరం పొగ రూపంలో ఉంటుంది. అప్పులు బాధ, గ్రహాల దోషాలు, నరదిష్టి పొగలా తొలగిపోవటానికి ఈ రూపాన్ని పూజిస్తారు. చివరి రహస్యం ఏంటో తెలుసా? వారాహి దేవికి నైవేద్యంగా పులిహోర, పెరుగన్నం, దానిమ్మకాయలు కాదు. అసలైన నైవేద్యం నువ్వు దాచుకున్న కోపం, కక్ష. దాన్ని ఆమెకు వదిలేస్తే ఆమె నీకు రక్షణ కవచంలా మారుతుంది. ఆమెను ప్రేమిస్తే తల్లి, ఎదిరిస్తే కాల రాత్రి. ఓం వారాహి దేవి నమః. ఆమెను ఒక్కసారి పూజించి చూడండి. ఎదురులేంది, తిరుగులేంది మీ జీవితంలో ఎదురవుతున్న అపశకునాలు, క్షుద్ర భయాలు, తాంత్రిక శక్తులు అన్నిటినీ ఆ అమ్మవారే తునాతునకలుగా కొట్టివేస్తుంది. నమ్మకంతో ఆమెను పూజించండి, అంతా శుభమే జరుగుతుంది. ఓం వారాహి దేవి నమః.